ఐ నో యు ఆర్ హైడింగ్ సంథింగ్. ప్లీజ్ అభి, ఇన్ని రోజుల తర్వాత నన్ను కలిసి పైగా ఇలా బిహేవ్ చేస్తున్నావా నువ్వు? చూడు, నా మూడ్ చాలా బాగుంది. సో ఒకవేళ నీకు మాట్లాడాలని లేకపోతే మాట్లాడుకో, కానీ గొడవ మాత్రం పెట్టుకోకే. నీకు కేవలం నీ మూడ్ మాత్రమే పట్టింది. కేవలం నీ గురించి ఆలోచిస్తావు నువ్వు, నా గురించి కాదు. అంత పెద్ద విషయం నువ్వు నా నుంచి దాచావు. నన్ను చీకట్లో ఉంచావు. అయినా నన్నే అంటున్నావు నేను వేధిస్తున్నానని. నేను నీ నుంచి ఏ విషయం దాచాను? అభి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఓకే, నీకు చాలా బాగా తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఎన్నో రోజుల నుంచి నేను నిన్ను టైం అడుగుతున్నాను. ఎందుకంటే మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేయొచ్చు. కానీ నీకు ప్రతి పని నీ పద్ధతిలోనే చేయడం అలవాటు కదా. ఈసారి నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది పోయి ఆ ప్రాబ్లంని ఇంకా కాంప్లికేట్ చేశావు. అలాగే నువ్వు నీ హద్దులన్నీ దాటిపోయావు. నువ్వు ఇప్పుడు చేసింది ఇంకెవరైనా అమ్మాయి చేయాలంటే కనీసం 1000 సార్లు ఆలోచిస్తుంది. స్టాప్ ఇట్ అభి. నేను అలా ఏం చేశాను నాకు చెప్తావా? నీ డ్రామా ఇక కట్టిపెట్టు. నువ్వు ప్రజ్ఞ మాట్లాడుకున్నదంతా విన్నాను నేను. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ విషయం. నేనసలు ఊహించలేదు కూడా నువ్వు నాతో ఇంత నీచమైన ఆట ఆడతావని. ఆట? అవును, ఆటే. నువ్వు కావాలని ప్రెగ్నెన్సీ నాటకం ఆడావు కదా, దాంతో ప్రజ్ఞని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చనేగా. నువ్వు ఇదంతా ఎందుకు చేశావంటే దాంతో ప్రజ్ఞ భయపడి నీకు ఏదో ఒక ఫేవర్ చేస్తుందనే కదా. కానీ నేను ఎప్పుడూ ఊహించలేదు నువ్వు నీకు కావాల్సింది జరగటానికి ఎంత నీచమైన నిర్వాకమైన చేయగలవని, ఎంతకైనా దిగజారిపోగలవని. నీ మూలంగా తను మా నాన్నమ్మని ఇన్సల్ట్ చేసింది, మా నాన్నమ్మని హర్ట్ చేసింది. నిజంగా ఆలోచిస్తే అసలు మా నాన్నమ్మని హర్ట్ చేసింది నువ్వు. ఎనఫ్ అభి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. అయినా అసలు నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు? నేను నా పని పూర్తి చేసుకోవడానికి. అభి, నేను ప్రెగ్నెంట్ ని. అవును. నీ కంటికి నేను పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా, లేక మరీ చంటి పిల్లాళ్ళ కనిపిస్తున్నానా? నేను నీకు చెప్పాను కదా, పెళ్ళి అయ్యేంత వరకు మనం ఒకరికొకరు దూరంగా ఉందాం, కలుసుకుందాం. కానీ మనం ఎప్పటికీ మన లిమిట్స్ క్రాస్ చేయొద్దని. మరి నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అవుతావు? సో స్టాప్ లయింగ్. నీ డ్రామా కట్టిపెట్టు, నీ ఆట కట్టిపెట్టు. అలాగే పద, వెళ్ళి ప్రెగ్నెంట్. అభి ఆగు. నీకు నా మాట మీద ఎందుకు నమ్మకం లేదు? నేను నిజంగానే ప్రెగ్నెంట్ ని. నీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు చాలా బాగా గుర్తుంది. నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ప్రజ్ఞ నీతో డివోర్స్ గురించి అన్నప్పుడు ఆ రోజు మా ఇంటికి వచ్చావు. అలాగే నువ్వు తాగేస్తున్నావు. నీకేం గుర్తుండకపోవచ్చు, కానీ మన మధ్య ఏం జరిగిందో మొత్తం నాకు గుర్తు. లేదు, ఆ రోజు నేను తాగేసి నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నేను చాలా బాధలో ఉన్నాను, ఒంటరితనం ఫీల్ అయ్యాను. ఒక స్నేహితుడిలా నీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే నాకు ఆసరా అవసరమైంది. అలాంటిది నువ్వు నన్ను హౌ డేర్ యు. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని. నువ్వు మళ్ళీ నాతో ఏదో ఆట ఆడుతున్నావు. ప్లీజ్ డోంట్ డూ దట్ టు మీ. అయినా నువ్వు ప్రజ్ఞని పిచ్చిదాన్ని చేయగలవేమో, కానీ నన్ను కాదు. అలాగే ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో నేను దాన్ని అస్సలు జరగనివ్వను. ఏదైతే నువ్వు చెప్పాలనుకున్నావు అది చెప్పేసావు. ఇక ఒక్క మాట కూడా మాట్లాడకు. అలాగే ఇక మర్చిపో నాతో ఏదైనా సంబంధం ఉండేదనే విషయాన్ని. అలాగే నేను మర్చిపోతాను. అసలు నేను నిన్ను ప్రేమించానని. నువ్వు ఎందుకు తగిన దానివి కాదు, నా స్నేహానికైనా లేదా నా ప్రేమకైనా. ఇక నువ్వెప్పుడు నాకు నీ మొహం కూడా చూపించకు. అభి ప్లీజ్ నేను చెప్పేది విను. నేను అబద్ధం చెప్పడం లేదు. నేనేది కావాలని చేయలేదు. అదైతే కేవలం జరిగిపోయింది. అభి, ఆ సిచ్యుయేషన్ ఎలాంటిదంటే దాన్ని మనం అసలు మార్చలేము. అభి, ట్రస్ట్ మీ, నేను కావాలని చేయడం లేదు. నీ ఆ నిజం, అలాగే నీ ఆ మూమెంట్ ఏదైతే ఉందో అది నీ దగ్గరే ఉంచుకో. ఎందుకంటే నాకు వాటి మీద నమ్మకం లేదు, అవంటే లెక్క లేదు. ఏం చెప్పాను నీకు? నాకు నీ మొహం కూడా చూపించొద్దని.
అలాగే నువ్వు ఏ మాత్రం కలలు కనకు. ఇలా డ్రామాలాడి నన్ను మోసం చేయగలవని. అభి. డోంట్ టచ్ మీ. ప్రజ్ఞ, ఇలారా, నేను నీతో మాట్లాడాలి. నేను బాగా అలసిపోయినామమ్మా, వెళ్ళి నిద్రపోవాలి. నాకు చాలా కష్టంగా ఉంది. మాటి మాటికి అమ్మమ్మ ఎదురు పడ్డం, అలాగే ఆవిడ్ని అవమానించడం, ఇదంతా నా వల్ల కావడం లేదు. నేను ఆవిడ మనసుని బాధ పెట్టకుండా నా గమ్యాన్ని చేరుకోవడం కుదరదా? చెప్పమ్మా. అమ్మ, ఎక్కడున్నావమ్మా? సరాసరి హాస్పిటల్లో కలుద్దాం అన్నావుగా, ఇంతవరకు రాలేదేంటి? అవునమ్మా, అది నేను రావాలని అనుకున్నాను, కానీ దారిలో అమ్మమ్మ ఫోన్ వచ్చింది. ఆవిడికి నాతో ఏదో ముఖ్యమైన పనుందట, అందుకే నేను ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అవునా? ముందు చెప్పుండాల్సింది కదమ్మా. నీ చెల్లె సంగతి నీకు తెలుసు కదా, తన యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇంకా చిన్నపిల్ల అయిపోయింది. ఇందాక నుంచి నా బుర్ర తినేస్తోంది, అక్క ఎప్పుడొస్తుంది అని. రావాలని అనుకున్నానమ్మా, కానీ ఇప్పుడు ఎలా రాను? అవునులే, అంతేగా. తను ఎక్కడుంది? తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు. లేదమ్మా, నేను ఇప్పుడు మాట్లాడించలేను. అది నేను కాస్త కిందకి వచ్చాను, హాస్పిటల్ మందుల షాప్ ఉంది కదా, అక్కడికి తనకు మందులు తీసుకోవడానికి. తనేమో అక్కడ పైన ఉంది, డాక్టర్ గారు తనకి కట్టు మారుస్తున్నారు. ఇవాళ ఏమైందో తెలుసా నీకు? ఆ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఎవరైతే తన కట్టు మారుస్తున్నారో ఆయన ఎమర్జెన్సీ నుంచి ఎవరో పిలిచారు. ఆయనేమో అక్కడికి వెళ్ళిపోయారు. కానీ నీ అల్లరి చెల్లెలు అల్లరి మొదలు పెట్టింది. అక్కడ ఒక అమ్మాయి ఉందిలే, అదే తన బెడ్ పక్కన ఉంది చూడు ఒక అమ్మాయి, దాని మీద అమ్మాయి పడుకునుంది. తన కాలకు కూడా ప్లాస్టర్ వేసింది. ఇదేం చేసిందో తెలుసా? ఆ ఎరుపు రంగు మందు ఉంది కదా, అది ప్లాస్టర్ లో పోసేసింది. అప్పుడు అంటోంది, చూడు చూడు ఎంత రక్తం కారిపోతుందో, నీ కాలు కట్టయింది అనుకుంటా అండం మొదలు పెట్టింది. ఇక ఆ అమ్మాయి హాస్పిటల్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది అనుకో. ఏ బుల్బుల్ నిజంగా పిచ్చిదమ్మా, ఇంకా చిన్న పిల్లే. ఆ రోజైతే అది మరీ ఎక్కువ చేసింది. చక్కగా శుభ్రంగా ఉన్న ఒక వ్యక్తి తన మోటార్ సైకిల్ వెనకాల గుడ్లు పెట్టుకుని వెళ్తున్నాడు. అప్పుడు అతనితో అంటోంది, గుడ్లలోంచి పిల్లలు బయటకు వస్తున్నాయి అండం మొదలు పెట్టేసింది. ఇక అతనేమో కాబరా పడి వెనక్కి తిరిగి చూశాడు. పాపం, దాంతో అతను కింద పడిపోయాడు. అయ్యయ్యో. కానీ అమ్మా, నువ్వు దానికి బుల్బుల్ నేవి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అదైతే ఆ మనిషి తప్పు కదా. నా ఉద్దేశం, వెళ్తున్న బైక్ మీద నుంచి గుడ్లలోంచి పిల్లలు ఎలా బయటకు వస్తాయి? అలాగే ఇక మర్చిపో, నాతో ఏదైనా సంబంధం ఉండేదనే విషయాన్ని. అలాగే నేను మర్చిపోతాను. అసలు నేను నిన్ను లేదా నా ప్రేమకైనా ఇక నువ్వెప్పుడు నాకు నీ మొహం కూడా చూపించకు. నేను ఆలియాతో మాట్లాడతాను. తనకేం చెప్పాలి? ఆలియాని దీంట్లో ఇన్వాల్వ్ చేయకూడదు. హెల్ప్ చేయాల్సింది పోయి తను నాకు కాంప్లికేషన్స్ పెంచుతుంది. నేను ఒక్కదాన్నే చాలు. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు కదా? లేదవి, నేను నిన్నెప్పటికీ వదిలిపెట్టి వెళ్ళను. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో పాటు ఉంటాయి. వాటి వల్ల నేను ఒంటరిగా ఉన్నానని నాకు అనిపించదు. ఆయనకి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు కూడా.
లాగిపెట్టి మొహం మీద ఒక్క పంచిచ్చి మొహాన్ని పచ్చడి చేయాలనిపిస్తుంది. వద్దు, మొహాన్ని పచ్చడి చేసేస్తే తన క్యూట్నెస్ పోతుంది. అప్పుడు తను నిజంగానే ఫుగీలా కనిపిస్తుంది. తనని అమాయకురాలు అనాలా లేక గుడ్లగూబ అనాలో అర్థం కావడం లేదు. లేపి తనని అడుగుతాను. లేదు లేదు, వంకర దారిలో వెళ్తోంది కాబట్టి నేను అదే దారిలో వెళ్ళాలి. ఆయన వేరే గదిలో నిద్రపోవడానికి వెళ్ళారా లేక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయారా? ప్రజ్ఞ 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 లే, ప్రజ్ఞ లే, నిద్రపోనివ్వండి, నిద్ర వస్తుంది. ప్రజ్ఞ నానమ్మ అమ్మమ్మ నానమ్మ ప్రజ్ఞ ఏమైంది నానమ్మ. అమ్మమ్మకి? చెప్పండి, అమ్మమ్మకి ఏమైంది? నేను వెళ్ళి చూస్తాను. అమ్మమ్మ 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 ఎక్కడ? ఆవిడకి ఆరోగ్యం బాలేదన్నారు కదా, గదిలో కూడా లేరు. కింద ఉన్నారా? ఎక్కడున్నారు? ఏమైంది ఆవిడకి? మీరు ఎందుకేవి మాట్లాడడం లేదు? అమ్మమ్మకి ఏమైంది? మీరెందుకేవీ చెప్పడం లేదు? ఏమైంది అమ్మమ్మకి? అప్పుడప్పుడు చూస్తుంటే నిన్ను ఒక్కడి పీకుదాం అనిపిస్తుంటుంది. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకుంటున్నావు కదా, నిజానికి నువ్వు చాలా పిచ్చిదానివి. మీరు అలా ఎందుకు అంటున్నారు? ఓ, నేను మర్చిపోయాను, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, క్యారెక్టర్లోనే ఉన్నావు. ఒకవేళ నాకు నిజం తెలిసిపోయింది అని నేను నీతో చెప్పాను అనుకో, అప్పుడు నువ్వు నీ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేస్తావా? యాక్టింగ్ని ఆపేస్తావా నువ్వు? ఏంటా నిజం? నువ్వు అనుకుంటూ ఉంటావు కదా నువ్వు చాలా స్మార్ట్ అని, మనుషుల్ని అర్థం చేసుకోగలవని. కానీ నీ ఆ స్మార్ట్నెస్ని నీ బలహీనతగా మార్చి ఎదుటి వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు. తన్ను నిన్ను పిచ్చిదాన్ని చేస్తోంది, అలాగే నువ్వు తను చెప్పినట్టు ఆడుతున్నావు. తన్ను ప్రెగ్నెంట్ ఏమీ కాదు. ఏంటి? మీకెవరు చెప్పారు తను ప్రెగ్నెంట్ కాదని? ఎవరు ఏం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. మీకేమీ తెలీదు. మీకు ప్రతి ఒక్కరి గురించి మొత్తం అన్నీ తెలుసని మీరు అనుకుంటారు, కానీ మీకేమీ తెలీదు. ఏమీ అర్థం చేసుకోకుండా ఇలా రియాక్ట్ అవుతారు. అవును, నేను అవుతుంటాను, కానీ దిస్ టైమ్ ఐఎమ్ ప్రెటీ షూర్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ వెరీ షూర్ ఈ విషయం నాకు సంబంధించింది. అందుకే నాకు తెలుసు తను ప్రెగ్నెంట్ కాదని. షీఈ్ మేకింగ్ ఎ ఫూల్ అవుట్ ఆఫ్ యు. అదేమీ కాదు. తను ప్రెగ్నెంటే, పైగా తనది ఆల్మోస్ట్ 1.5 month ప్రెగ్నెన్సీ. నేనే తనకి టెస్ట్ చేయించాను. తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా చూశాను. రిపోర్ట్స్? నేను ఎవరైనా డాక్టర్ దగ్గర నుంచి నేను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ తీసుకొచ్చాను అనుకో, నువ్వు నమ్ముతావు మరి? అలా అంటారేంటి? మీరు ఇంకొకరి ప్రెగ్నెన్సీని తమాషా చేయకూడదు. అసలు ప్రెగ్నెన్సీ అనేది లేనప్పుడు ఇంకా తమాషా ఏంటి? మీరు ఇదంతా ఎందుకంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. మీరు తన్నుని ప్రేమిస్తున్నారు. మీ ప్రేమ గుర్తునే మీరు ఎలా అనుమానించగలరు అసలు? నీకు అర్థం కావడం లేదు. మీరు తనని ప్రేమిస్తున్నారా లేదా? అది మాట మార్చేయకండి. నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు తన్నుని ప్రేమిస్తున్నారా లేదా? అంటే నాకు అనిపించేది అంతే కదా, క్లియర్. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ప్రేమిస్తారో అప్పుడు ఒక్కోసారి ప్రేమలో అలా జరుగుతూ ఉంటుంది. అలాగే కదా ఇంట్లో ఇంతకు ముందు జరిగింది. ఆకాష్ కూడా అర్చనాని నువ్వు ఎలా కావాలనుకుంటే అలా అనుకో, కానీ నేను ఈ విషయాన్ని ఒప్పుకోను. ఎందుకంటే తను అబద్ధం చెప్తుందని నాకు తెలుసు. మీరు ఒప్పుకోకపోవడం వల్ల ఏమీ కాదు. అది నిజం. అలాగే ఏదో ఒక రోజు మీరు కూడా ఒప్పుకోవాలి. నేను అసలు ఒప్పుకోను, అలాగే నిన్ను కూడా ఒప్పుకోనివ్వను. ఎందుకంటే తను అబద్ధం ఆడుతోందని నాకు తెలుసు. షీఈ్ మేకింగ్ దిస్ ఆల్ ఆఫ్. తను ప్రెగ్నెంట్ కాదు. నేను ఈ విషయాన్ని ప్రూవ్ చేసి తీరుతాను. పద నాతో పాటు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకు నిజం చూపించడానికి. నువ్వు నోరు మూసుకో, అలాగే కళ్ళు తెరువు. అసలు నేను నిన్ను నా కోడలుగాని ఒప్పుకోవడం లేదు. నా వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండడం ఉండకపోవడం అంతా ఒక్కటే. నేనెందుకు అంతగా ఆలోచిస్తున్నాను? ఆకాష్ వాళ్ళ మమ్మీ నేచర్ ఎలాంటిదో తెలిసినప్పటికీ అవన్నీ అయితే పడాల్సిందే కదా. అలాగే ప్రజ్ఞవదన దగ్గర నేర్చుకోవాల్సిందే. అందరితో కలిసుంటూ అందరి మనసులో ఎలా గెలుచుకోవాలో. ఇక ఒక్కసారి అందరి మనసులో గెలుచుకుంటే చాలు. అప్పుడు అడ్జస్ట్ కావడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. Hey, what I feel. ఆకాష్, ఏం చేస్తున్నా? ఎవరైనా వస్తారు. Hey, ఇప్పుడు నువ్వు అఫీషియల్లీ మిస్సెస్ ఆకాష్ కుమార్. సో డోంట్ వరీ.
అయినా ఆకాష్ నాకు పనుంది కదా అందుకని ఓ ప్లీజ్. మై గాడ్, ప్రపంచంలో ఉన్న పనంతా నీదేనా? ఆ పనేంటో నాకు చెప్పు. అండ్ ఒక నిమిషం, డోంట్ యూ నో ప్రెగ్నెంట్ అమ్మాయిలు పనులు చేయకూడదు. అలాగా? మ్మ్. అయితే నీకు అది కూడా తెలిసే ఉంటుంది. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఏం పని చేస్తుందో. అఫ్ కోర్స్ నాకే తెలుసుంటుంది. ప్రెగ్నెంట్ అమ్మాయి విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే ప్రేమగా తన హస్బెండ్తో కబుర్లు చెప్తుంది. తమ ఫ్యూచర్ గురించి, పుట్టబోయే బిడ్డ గురించి, ప్రేమ గురించి, హస్బెండ్, ఇంట్లో వాళ్ళ గురించి, అందరి గురించి. అలాగా? మ్మ్. అయితే అది వైఫ్ మాత్రమే చేస్తుంది. హస్బెండ్ ఏం చేస్తాడు? హస్బెండ్ ఏం చేయడా? అరే చేస్తాడు కదా, అఫ్ కోర్స్ చేస్తాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పని హస్బెండే చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? లిజన్ టు దిస్. హస్బెండ్ తన క్యూట్ వైఫ్ ఒళ్ళో తలపెట్టి తను చెప్పే మాటలన్నీ వింటాడు. నేను ఆకాష్ తల్లో నుంచి అర్చన దెయ్యాన్ని వదిలించాలనుకున్నాను. ఇదేమో ఇక్కడ వాణ్ణి మాయ చేసేస్తోంది. ఆకాష్ నా చేతుల్లోంచి జారిపోకముందే నేను ఏదో ఒకటి చేయాల్సిందే. నువ్వే రిస్క్ తీసుకోవడానికి వీల్లేదు. ఒక బిడ్డ కోసం నువ్వు నీ లైఫ్ని నాశనం చేసుకోకూడదు. యూ హ్యావ్ టు ఎండ్ దిస్. ఇప్పుడు ఇంకా ఎక్కువ డీలే కనుక చేస్తే అప్పుడు కాంప్లికేషన్స్ ఇంకా పెరిగిపోతాయి. దీన్ని ఇక ముగించేయాల్సిందే, లేదంటే నా లైఫ్ ముగిసిపోతుంది. ఐ హ్యావ్ టు ఎండ్ దిస్ రైట్ నౌ. ఈయన ఒకవేళ ఇలాగే తనుతో మాట్లాడారంటే అప్పుడు తను మనసు బాధపడుతుంది. తన ప్రెగ్నెన్సీ అప్పుడు ఏ విషయాన్ని కూడా తన మనసులో పెట్టుకోకూడదు. మనసు మీద దానివల్ల స్ట్రెస్ పడకూడదు. అది తనకి మంచిది కాదు, తన బిడ్డకి మంచిది కాదు. చూడండి, అక్కడికి ఈ రకంగా కోపంగా వెళ్ళడం మంచిది కాదు. ప్రశాంతంగా కూడా వెళ్ళొచ్చు కదా. తన్ను ప్రెగ్నెంట్ కాదని నేను ప్రూవ్ చేసినప్పుడే ప్రశాంతంగా ఉంటాను. అలాగే నేను ఏది చేసినా నా పద్ధతిలో చేస్తాను. ఇన్నెలా కోపంగా చూసి ఒకవేళ తను మళ్ళీ అబోర్షన్ నిర్ణయాన్ని ఇంకొకసారి తీసుకుంటుందేమో. అలా జరిగితే అప్పుడు నేను అమ్మమ్మ కోరికని ఎలా తీర్చుకోగలను? ఆర్ యు ష్యూర్ తను బెంగళూరు వెళ్ళాడా? ఎస్ మ్యామ్, ఆయన మా ఏజెన్సీ ద్వారానే టికెట్ బుక్ చేయించుకుంటారు. ఆయన బెంగళూరుకి టికెట్ బుక్ చేయించుకున్నారు. ఆల్ రైట్. అండ్ ప్రవీణ్ ఒంటరిగా ఉన్నాడా లేక తనతో పాటు ఎవరైనా లైక్ ఆఫీస్ నుంచి లేదంటే తన ఫ్రెండ్ అయితే ఎవరు లేరు కదా తనతో పాటు? అది మాకేం తెలియదు మ్యామ్, కానీ ఆయన మా దగ్గర సింగిల్ టికెట్ మాత్రమే బుక్ చేయించుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అయితే బెంగళూరు వెళ్ళాడా? ఇప్పుడు తన్ని ఎలా సర్ప్రైజ్ చేయాలి? పద నాతో పాటు. ఏం చేస్తున్నావు అభి? నేను చెప్పాను కదా, పద నాతో. అభి నా చెయ్యి వదులు. అభి వదులు. అభి వదులు. యు హర్టింగ్ మీ. అభి వదులు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ప్రజ్ఞకి ప్రూవ్ చేయాలనుకుంటున్నాను నేను. నీ గురించి నిజం బయట పెట్టాలనుకుంటున్నాను నేను. నేను ప్రెగ్నెంట్ అని ప్రజ్ఞకు తెలుసు. తనకి నువ్వేం చెప్పావో కేవలం అదే తెలుసు ప్రజ్ఞకి. కానీ నాకేం తెలుసు అది ప్రజ్ఞకి తెలియదు. అలాగే నాకు తెలుసు నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ప్రెగ్నెన్సీ అని నాటకం ఆడుతున్నావు, ఆట ఆడుతున్నావు కదా. నువ్వు నాతో ట్రిక్ చేస్తున్నావు, అవునా కదా? చూడండి, మీరు కోపంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రశాంతంగా మాట్లాడొచ్చు కదా. తనున్న పరిస్థితికి ఇప్పుడు ఏంటి ప్రశాంతంగా? తను ఎప్పుడు ఇలాగే చేస్తూ వచ్చింది. నీకేమీ తెలీదు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవద్దు అని అనుకున్నాను. కానీ తనే నన్ను పెళ్లి చేసుకొని ఫోర్స్ చేసింది. నేను చెప్పాను తనకి అలా చేయడం వల్ల విషయాలు కాంప్లికేట్ అయిపోతాయి అని. నేను తనకి ఆ విషయం కూడా చెప్పాను, నేను ఆ బంధం నుంచి బయటపడలేకపోవచ్చు అని. కానీ తను నా మాట ఎక్కడ వింటుంది? తనకి కేవలం ఇవాళ గురించే కావాలి, రేపటి గురించి లెక్కలేదు తనకి. తను ఇప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తోంది. ఇప్పుడు తను ఈ నీచమైన ట్రిక్తో నా లైఫ్ లో కాంప్లికేషన్స్ పెంచుతోంది. అయినా సరే నేను నోరు మూసుకొని కూర్చొని చూస్తూ ఉండాలంటున్నావు నువ్వు? ఎంతో కష్టపడి నేను ఈ పేరు సంపాదించాను.
ఎవరో వచ్చి నా పేరుని సర్వనాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. తాను ఏదైతే చేయాలనుకుందో అది చేసేసింది కదా. కానీ ఇప్పుడు నేను నా లైఫ్లో కన్ఫ్యూజన్స్ని, కాంప్లికేషన్స్ని అన్నింటినీ శాశ్వతంగా దూరం చేస్తాను. నువ్వు నిజంగానే ప్రెగ్నెంట్వి కదా? అయితే ప్రూవ్ చేయి.